యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి ప్లాన్? ఏముంది పిన్ని, దాన్ని నాతో పాటు గుడికి తీసుకువెళ్తాను. దాన్నా? నాతో వస్తుంది, కాని అది తిరిగి ఇంటికి రాదు. దాని శత్రువులే దాన్ని పైకి పంపించేస్తారు. వాళ్ళకి చైత్ర ప్రాణం తీయటం కావాలి, మనకి దాని పీడ విరగటవటం కావాలి. సో అది నీతో కలిసి గుడికి రావాలి. బాగుంది స్మైలీ. చేతికి మట్టి అంటకుండానే దాన్ని మట్టిలో కలిపేసే ప్లాన్ చేశావన్నమాట. కానివ్వు, భద్రంగా దాన్ని తీసుకెళ్ళి మృత్యు ఓడిలో వదిలేసొచ్చేయి. అర్థమవుతుందిలే చైత్ర. అవును, నువ్వేంటిలా వచ్చావు? కంగారు పడకు చైత్ర, ఎవరు నన్ను చూడలేదులే. నీ దగ్గరికి విరాజ్ ఎలా వస్తాడో నేను కూడా అలాగే వచ్చాను, ఎవరికంటా పడకుండా. ఏదైనా మాట్లాడాలని వచ్చావా? గుడికెళ్తున్నాను. ఎందుకో నన్ను నన్నుగా మార్చిన నీతో కలిసి గుడికి వెళ్ళాలనిపించింది. అందుకే ఒకసారి వస్తావేమోనని అడుగుదామని వచ్చాను. యాక్చువల్లీ ఆనంద్ గారే వస్తానన్నారు, కానీ ఏదో అర్జెంట్ కాల్ వల్ల హడావిడిగా వెళ్ళిపోయారు. నువ్వొస్తావా నాతోటి? స్మైలీ, నువ్వు నాతో ఇలా మాట్లాడుతుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఒకే ఇంటి కోడళ్ళం, వరుసకి అక్క చెల్లెళ్ళం. ఆ అనుబంధం మన మధ్య ఎప్పటికీ ఉంటుంది. దానికి గుర్తుగాని ఇప్పుడే గుడి ప్రోగ్రాం. తప్పకుండా స్మైలీ, నువ్వు అడిగాక నేను రాకుండా ఎలా ఉంటాను? హా, విరాజ్ని కూడా తీసుకువెళ్దామా? విరాజా? తనెందుకులే చైత్ర, తనకి ఏదో ఒక పని ఉంటుంది కదా, మనిద్దరం వెళ్దాం. కావాలంటే సాయంకాలం బయటికి వెళ్దామన్నారు ఆనంద్ గారు, అప్పుడు అందరం కలిసి వెళ్దాం. ఏమంటావ్? సరే పద.
లేదమ్మా. ఇప్పటికి నా మనసు కాస్త కుదుట పడింది. నువ్వు నా ఒడికి చేరుకున్నా, ఈ అమ్మ ఒడికి చేరుకున్నా. అమ్మ మహాలక్ష్మి, ఆ నాగవల్లి నిన్ను నా నుంచి దూరం చేస్తుందేమోననే భయం ఇక నాకు లేదమ్మా. లేదు, తనెంత ప్రమాదకరమైందో నీకు అర్థమైంది. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగానే ఉంటా. అవునమ్మా, జాగ్రత్తగానే ఉంటాను. కానీ నాన్న చావుకి కారణమైన మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన ఎవ్వరిని సుఖంగా ఉండనివ్వను. అంతకంత అనుభవించేలా చేసి నీ గుండె కోతకు రెట్టింపు ఊచకోత వాళ్ళు జీవితాంతం అనుభవించేలా చేస్తాను. నా తల్లి సహనం దహనంలా మారితే ఎలా ఉంటుందో చూపిస్తాను. వద్దమ్మా, ఇలాంటి ఆలోచనలేవి నీ మనసులోకి రానివ్వకు. నా బిడ్డలిద్దరూ జీవితాంతం సుఖంగా ఉండడం ఈ కళ్ళతో చూడాలి. ఆ సంతోషానికి ఈ తల్లిని దూరం చేయకమ్మా. వద్దు, అన్ని మర్చిపో. ఆ నాగవల్లి చేసిన పాపాలేవి ఊరికే పోవు. ఆ దేవుడే శిక్షిస్తాడు. మనం స్తబ్దుగానే ఉందాం. నువ్వు మళ్ళీ నాకు దూరం అయితే నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. వద్దు. గ్రేట్ గ్రేట్. అదే చైత్ర, మీ మంచితనానికి దాసోహమైపోయాను. ఇంకా ఎప్పటికీ మీతోనే ఉంటాను. ఏదో ఒకటి చేసి విరాజ్తో నీ విడాకుల ఇష్యూని క్యాన్సిల్ అయ్యేలా చేస్తే చాలు. అంతకు మించిన రుణం తీర్చుకోవటం నాకే ఉంటుంది. నీ వాక్కు మూలన అదే జరిగితే అంతకు మించి నాకేం కావాలి స్మైలీ? అదే జరిగితే నీ మీద నాకున్న పగ ఏమైపోవాలి? ఇంపాసిబుల్ చైత్ర. అసలు రేపనేది నీకుంటే కదా. అమ్మా, స్వామివారి పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశాం. మీకు తోచిన చందానివ్వండి. దానం ఎంతైనా పర్వాలేదు, రసీదు మాత్రం తీసుకోండి. చైత్ర, నేను వెళ్ళి అంగప్రదక్షిణ చేసేస్తాను. అంగప్రదక్షిణలు చేస్తావా?
అంగ ప్రదక్షిణ కాదు చైత్ర, అంద ప్రదక్షిణ. కళ్ళు మూసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. టైం పడుతుంది, వెయిట్ చేస్తావు కదా. సరే, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఎవండోయ్ శ్రీవారు. ఏమండోయ్ శ్రీమతి గారు, ఏంటి సడన్ గా మేం గుర్తుకొచ్చాం? ఎంతవరకు వచ్చింది మీ డివోషనల్ ప్రోగ్రామ్? ఎంతవరకు అంటే కొంతవరకు వచ్చింది. కొంతవరకు అంటే? దర్శనం వరకు అయింది. బయలుదేరదాం అనుకున్నాను, కానీ స్మైలీ కళ్ళు మూసుకుని అంద ప్రదక్షిణ చేయడానికని వెళ్ళింది. సో తను వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాలి. ఓ ఏంటి ఓ? ఆ ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుంది కన్నయ్య. అయ్యో, నువ్వు దగ్గరలో ఏమైనా ఉంటే వస్తావేమోనని కాల్ చేశాను. ఓ అచ్చా, నీకు టైం పాస్ కావట్లేదని నన్ను పిలుస్తున్నావా? ఇది టైం పాస్ అని ఎందుకు అనుకోవడం? అందంగా కబుర్లు చెప్పుకోవడానికి టైం దొరికింది అని అనుకోవచ్చు కదా. ఓ ఓ ఆన్సర్ అలా తెలివిగా అడ్జస్ట్ చేసావా? కన్నయ్య, పిలిచాను కదా అని బెట్టు చేస్తున్నావు కదా, నేను అలిగాను పో. వావ్, అయితే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అంటే నన్ను అలిగితేనే వస్తావా? అలిగితే నువ్వు భలే అందంగా ఉంటావు. ఆ అందాన్ని చూడాలనే వస్తున్నాను. నేను వచ్చే వరకు ఆ అలకను అలాగే ఉంచు. ఓకే, సరేనా? బాయ్. అమ్మా, స్వామివారి పేరుతో అనాథలకు అన్నదానం చేస్తున్నాం. తోచిన సాయం చేయండి. ఓం నమో నారాయణాయ. ఆ స్వామివారి దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఇలా చందాన్ని మేము చేతికి తీసుకోకూడదు. అక్కడ మా వాహనం దగ్గరికి వచ్చి రసీదును పొందండి. రసీదు ఎందుకు స్వామి? పర్లేదులే, తీసుకోండి. లేదమ్మా, చందా 10 రూపాయలైనా అది స్వామివారి పేరిటే లెక్కలోనే ఉండాలమ్మా. మరోలా భావించకండి. ఒక్క 4 అడుగులు వేసి చందా ఇవ్వండమ్మా.
ఎవరు 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 మీరందరూ? నీ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ చెల్లి మెళ్ళో తాళి కట్టాక అప్పుడు నిన్ను వదిలేస్తాంలే. అంతవరకు సైలెంట్గా ఉండు. తీయరా బండి. రే 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 రే, దీని కాళ్ళు బయట ఉన్నాయి. బండాపు బండాపు, లోపలికి లాగరా. నాకే నట్టింట్లో నరకం చూపిస్తావే. దెబ్బకి ఎదురు దెబ్బ తీయకుండా ఎలా ఉంటాననుకున్నావే? చైత్ర, 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 చైత్ర. మై గాడ్, ఇక్కడికి వీడొచ్చాడేంటి? దాని కొంగు విడిచి అస్సలు ఉండలేడా వీడు? ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కలవడం లేదేంటి? అన్నీ కరెక్ట్ టైంకే ఇలా జరుగుతుంటాయి. ఎక్కడుందో ఏంటో. స్మైలీ, విరాజ్, విరాజ్, నువ్వెప్పుడొచ్చావు టెంపుల్కి? ఇప్పుడే. అది సరే, చైత్ర ఇక్కడ? ఇక్కడే ఉండాలి. నేను ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చేసరికి టైం పడుతుందని అలా అలా టెంపుల్ మొత్తం రౌండ్ వేయడానికి వెళ్ళిందేమో. ఎక్కడికి వెళ్ళినా తను కనబడినంత రష్ ఏం లేదు కదా. ఎక్కడున్నా ఈజీగా కనబడాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా సిగ్నల్ అందట్లేదు. ఇక్కడేమో ఫుల్ సిగ్నల్స్ ఉన్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్.